హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ 'ప్రేమ పెళ్ళి' పార్ట్ 5. వెల్కమ్ బ్యాక్ టు మధురమైన కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ సిరీస్ పార్ట్ 4 ఎపిసోడ్స్ ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అలాగే ఈ సిరీస్ని ఇక డైలీ మధ్యాహ్నం టైంలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. అలాగే స్క్రోలింగ్ మాత్రం ఛానల్ మానిటైజేషన్ అయ్యాక కంపల్సరీ పెడతాను. అప్పటి వరకు ఇలా డైరెక్ట్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తొందరగా వాచ్ టైం కంప్లీట్ అయ్యి తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే నేను ఖచ్చితంగా స్క్రోలింగ్ పెడతాను. ప్లీజ్ అందరూ ఆల్రెడీ మీకు తెలుసు ఏంటి అనేది. ఇక అందరూ ఒకసారి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆటో కోసం చూస్తున్న స్నేహకి ఎదురుగా ప్రశాంత్ గారు హార్న్ కొడుతూ కనిపించాడు. అది తన కోసమే అని అర్థమై సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంది. ప్రశాంత్ ఎక్కడికి అని అడిగాడు. ఇంటికి అని జవాబిచ్చింది. వెంటనే కారు పోనిచ్చాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది. ఎప్పుడు గలగలా మాట్లాడే స్నేహ ఇప్పుడు సైలెంట్గా ఉండడం ప్రశాంత్కి నచ్చలేదు. తనే ఆ మౌనాన్ని ఛేదిస్తూ, ఏంటి ఈరోజు అమ్మాయిలా కనిపిస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చినా ఇతనితో గొడవ ఎందుకులే అని, అది నాకు ఈరోజు పెళ్లి చూపులని చెప్పింది తలదించుకొని. ఓ నైస్, కంగ్రాచ్యులేషన్స్. మరి అబ్బాయి నచ్చాడా? ఈసారి స్నేహ ఏం మాట్లాడలేదు. ఒకసారి స్నేహ వైపు చూసి, హలో, నిన్నే అడిగేది. ఏం చెప్పావు అబ్బాయికి? ఓకే చెప్పేశావా? నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పాను అంది కిటికీలో నుంచి బయటికి చూస్తూ. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది? అబ్బాయి బాగున్నాడు, మంచివాడిలానే ఉన్నాడు. అతని కళ్ళలో నీపై ఇష్టం క్లియర్గా తెలుస్తుంది అని గ్యాప్ ఇచ్చి, పైగా నువ్వు పడకుండా కూడా పట్టుకున్నాడు కదా. అప్పుడు గుర్తొచ్చి, అప్పుడు మీరెందుకు నా వైపు కోపంగా చూశారు? వాట్? నేను నిన్ను కోపంగా చూశానా? ఎప్పుడు? అదే అజయ్ నన్ను పట్టుకున్నప్పుడు మీరు కోపంగా చూడడం నేను చూశాను. నా ఫేస్ ఎప్పుడూ ఒకటే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది అంటావు కదా. నేను కోపంగా ఉండడం కూడా తెలిసిందా నీకు? ఇదంతా కాదు, మీరు నన్ను కోపంగా చూశారు. నిజమా కాదా? చెప్పండి. లేదు, చూడలేదు. నా ఫేస్ అంతా నేను నార్మల్గా చూసినా కోపంగా చూసినట్టే అనిపిస్తుంది. నీకు కూడా అలా అనిపించిందేమో. అది నిజమే, కానీ మీరు నన్ను వేరేగా చూశారు. ఐ ఫీల్ ఇట్ అని కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు చేసుకుంది. అసలేంటి నీ గోలా? కోపం అంటావు, చూశాను అంటావు, కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవా? నేను సైలెంట్గానే ఉన్నాను. మీరే నన్ను కావాలని మాట్లాడిస్తున్నారు. హా, అదే అనుకో, నాకేం నష్టం లేదు. కానీ ఇంతకీ ఆ అబ్బాయి నీకు నచ్చాడా? అది చెప్పు. మీకేంటి అంత ఇంట్రెస్ట్ అసలు? ఇప్పటికీ 3 టైమ్స్ కలిసాం. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఇంతలా మాట్లాడడం చూడలేదు. నిజమే, నేనేంటి ఇలా అయిపోతున్నాను? ఈ మిర్చి నన్ను మార్చేస్తుంది అనుకొని డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. దేవుడా, మళ్ళీ మూకీ డ్రామా స్టార్ట్ అయ్యింది. ఈయనతో నాకెందుకు, ఏదో కాన్సెప్ట్ చెప్తే అయిపోతుంది కదా అనుకొని వద్దు అనడానికి నాకేం రీజన్ కనిపించడం లేదు హిట్లర్ గారు. సో ఎస్ చెప్పేద్దాం అనుకుంటున్నా. ప్రశాంత్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. ఎందుకో స్నేహకి బాగా కోపం వస్తుంది ప్రశాంత్ మీద. థ్యాంక్స్ అని గట్టిగా చెప్పి సైలెంట్గా ఉంది. స్నేహని ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్నేహ థ్యాంక్స్ చెప్పేలోపు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ఇవ్వమని నేను అడిగానా? ఇంతే యాటిట్యూడ్ ఏంటయ్యా బాబు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. సడన్గా ఏదో తట్టి పరుగున వెనక్కి వచ్చి చూసింది. అప్పుడే ప్రశాంత్ కార్ రివర్స్ చేసుకొని స్నేహ ఇంటిని క్రాస్ చేసి వెళ్తున్నాడు. ఈ బాబుకి మా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు?
నన్ను అసలు అడ్రస్ అడగలేదు. ఇంటికి అన్నాను అంతే కదా! అంటే ఫాలో చేస్తున్నాడా నన్ను? నీకు అంత సీన్ లేదు కానీ లోపలికి పద అని మనస్సాక్షి చెప్పేసరికి సైలెంట్‌గా లోపలికి వెళ్ళింది. అప్పటికి స్నేహ కోసం వెయిట్ చేస్తున్న లక్ష్మి, రాఘవ్ గార్లు స్నేహ లోపలికి అడుగుపెట్టగానే ప్రశ్నల వర్షం కురిపించారు. అబ్బా! ఆపుతారా కాసేపు? ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఈ 2 రోజుల్లో ఏమైంది మీ ఇద్దరికీ? సడన్‌గా నాకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు అంది విసుగ్గా. రాఘవ్, మాకున్న ఒకే ఒక్క బాధ్యత నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టడం. ఆ తర్వాత మాకేమైనా బాధ లేదు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. మేము తప్ప నీకెవరున్నారు? మా తర్వాత అంతా బాగా నిన్నెవరు చూసుకుంటారు? అందుకే తొందరపడుతున్నాను తల్లి. నాన్న, నేనుండగా మీకేమవుతుంది? మీరు నాకు ఎప్పటికీ దూరం అవ్వరు. ఈవెన్ నాకు పెళ్ళైనా నేను మీ దగ్గరే ఉంటాను, మా ఆయన్ని ఒప్పించి. ఇంతకీ ఆ ఆయన అజయేనా? ఆ విషయం చెప్పు ముందు. అమ్మా అని అరిచి, ఏదేమైనా నీకు కావలసింది వచ్చే వరకు తిప్పి తిప్పి అక్కడికే వస్తావు కదా. సరే, ఈ మాటలకేం కానీ అజయ్ని కలిశావు కదా, ఎలా అనిపించాడు? తను నీకు ఓకేనా? హా నాన్న, అజయ్ వెల్ సెటిల్డ్. ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. చాలా కేరింగ్. నన్ను చూడగానే ఇష్టపడ్డాను అని చెప్పాడు. బట్ అతను స్మోక్ చేస్తాడు, అదొక్కటే నచ్చలేదు. ఏంటి, తను స్మోక్ చేస్తున్న విషయం కూడా చెప్పాడా? ఎవరైనా వాళ్ళకి ఉన్న గుడ్ హ్యాబిట్స్ చెప్తారు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చెప్తారమ్మా. మనమే తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను. అయితే ఈ సంబంధం క్యాన్సిలా అని లక్ష్మి గారు నీరసపడిపోయారు. క్యాన్సిల్ అని ఎవరు చెప్పారు? మీ ఇష్టం నాన్న, మీరు చెప్పారని అతన్ని కలవడానికి వెళ్ళాను. మీ చాయిస్ నాకు నచ్చుతుంది. అజయ్ నాకు తగినవాడు అని మీరు డిసైడ్ అయితే ఈ మ్యాచ్ ఓకే చేయండి. మీ నిర్ణయం ఏదైనా నాకు ఇష్టమే అని కిచెన్లోకి వెళ్ళింది. రాఘవ్ గారు ఆలోచనలో పడ్డారు. ఇదేంటి, ఎప్పుడూ లేనిది కిచెన్లోకి వెళ్ళింది అని లక్ష్మి గారు ఏం చేస్తుందా అని తొంగి చూశారు. స్నేహ కాఫీ కలుపుకుంటూ ఉంది. లక్ష్మి కళ్ళు నులుముకొని మరీ చూసింది. అమ్మో, ఏంటి వింత? అమ్మా, కాఫీ అని గౌడగేదెలా అరిచేదానివి ఈరోజేంటి నువ్వే పెట్టుకుంటున్నావు అని అడిగారు లక్ష్మి గారు. నేను నేర్చుకోవాలి కదమ్మా, అందుకే అని బయట ఉన్న గార్డెన్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది. పెన్ డ్రైవ్ ఇచ్చి 1 డే అవుతుంది. ఇప్పటి వరకు ఏ స్క్రోలింగ్ లేదు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా విష్ణు వచ్చి స్నేహ పక్కనే కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నావక్క? ప్రశాంత్ గారి గురించా? అప్పుడు స్నేహ, ఆయన గురించి నేనెందుకు ఆలోచిస్తారా అని విష్ణుని మొట్టికాయ వేసింది. ఏమో, ఈ మధ్య కొత్త కొత్తవి జరుగుతున్నాయి మా అక్కలో. ఇప్పటి వరకు నేను చూడని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. అందుకే అన్నాను. అంతలా ఏం చూసావో అవి కూడా చెప్పు. చెప్పమంటావా? సరే అయితే విను. మనం ప్రశాంత్ ఇంటికి వెళ్ళిన రోజు కళ్ళు కళ్ళు ప్లస్ సాంగ్ మీ ఇద్దరు వేసుకోవడం, ఆయన నీ చెయ్యి పట్టుకోవడం, తర్వాత హక్ చేసుకోవడం, డేరింగ్ అండ్ డాషింగ్ అయిన మా అక్క సైలెంట్గా ఉండడం, ఈరోజు రెస్టారెంట్లో అతన్ని చూడగానే ఫేస్ వెలిగిపోవడం, నువ్వు అడగకుండానే లిఫ్ట్ ఇచ్చి ఆయన నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఏమంటావు? డ్రాప్ చేయడం చూసావా? పని ఉందని వెళ్ళావు. వెళ్ళాను. మళ్ళీ నీకోసం వచ్చాను. అప్పటికే ప్రశాంత్ కారెక్కుతూ కనిపించావు. సరే వెళ్తున్నావు కదా అని వెళ్ళిపోయాను. అది సరే, ఏంటి సంగతి? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ఏమోరా, నాకెప్పుడు అలా అనిపించలేదు. అయినా ఆయనకి నాకు ఒక్క నిమిషం కూడా పడదు. ఎప్పుడు చూడు నన్ను తిట్టడానికే చూస్తాడు. మా ఇద్దరికీ అస్సలు సెట్ అవ్వదు. ఎవరికి తెలుసు,
దేవుడు నీ తలరాత ఎవరితో రాశాడో? ఒకవేళ అది ప్రశాంత్తోనే ఏమో. అందుకే తను నీకు రోజు కనిపిస్తున్నాడేమో. ఏమో, నేనైతే నా డిసిషన్ నాన్నకి చెప్పేశాను. ఆయన ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటానని. అది సరే, అజయ్ సిగరెట్ తాగుతాడని చెప్పావంట. ఎలా కనిపెట్టావు? అతను చెప్పాడా లేక నువ్వు చూసావా? లేదు, నేను పడిపోతున్నప్పుడు పట్టుకున్నాడు కదా, అప్పుడు అతని పాకెట్లో చూశాను. సరే, నీకు సిగరెట్ తాగే వాళ్ళు ఇష్టం ఉండదు కదా. మరి నాన్నకి సంబంధం ఓకే చేస్తే చెయ్యని. ఫైనల్గా అమ్మా నాన్న హ్యాపీనేగా. వాళ్ళ కోసం తప్పదు అనుకుని కళ్ళు మూసుకుంటా. విష్ణు అంటాడు ఒకసారి వెనక్కి చూసి. మళ్ళీ స్నేహ వైపు చూస్తూ సరే అక్క, నేనొకటి అడుగుతాను చెప్తావా? ఏంటో అడుగు ముందు. మనం బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా కళ్ళు మూసుకుంటే మనకిష్టమైన వాళ్ళు కనిపిస్తారు అంటారు కదా. నీకు అమ్మా నాన్న నేను కాకుండా ఇంకెవరు కనిపిస్తున్నారో నీ మనసుని అడిగి ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు. స్నేహ కళ్ళు మూసుకుంది. తనకి నవ్వుతూ ప్రశాంత్ కనిపించాడు. వెంటనే కళ్ళు తెరిచింది. ఎవరు కనిపించారు? కోపంగా ఉండే ప్రశాంతా? కేరింగ్గా ఉండే అజయ్య? స్నేహ తడబడుతూ కోపంగా ఉండే ప్రశాంత్ కానీ నవ్వుతూ కనిపించాడు అంది. విష్ణు చిన్నగా నవ్వాడు. రేయ్, అంత బోరింగ్ క్యాండిడేట్తో నా వల్ల కాదురా బాబు. మేబీ ఇప్పుడు మనం అతని గురించి మాట్లాడుకున్నాం కదా, అందుకేనేమో. ఆహా, అలా అయితే మనం అజయ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదక్కా. రే ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో వదిలే. నాకేది బెస్టో నాన్న అదే ఇస్తారు. సో నో వరీ. నాకు కొంచెం పని ఉందిరా అని లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే చాటుగా ఉన్న రాఘవ్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, విన్నారుగా, అక్క మీకోసం ఒప్పుకుంది. నిజానికి తన మనసులో ప్రశాంత్ ఉన్నాడు. అది తనకి తెలియడం లేదో, మిమ్మల్ని బాధ పెట్టకూడదని తన ప్రేమని చంపేసుకుందో తనకే తెలియాలి. అజయ్ అంటే కేవలం నాన్న చూసిన అబ్బాయి, అంతవరకే తన దృష్టిలో. ఇక నిర్ణయం మీది నాన్న, నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు విష్ణు. స్నేహ ఎవరితోనో ఫోన్ మాట్లాడి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంది. ఈలోగా తన ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసుకోకుండా లిఫ్ట్ చేసి, హలో ఎవరు? హాయ్ బంగారం. ఎవరా అని నెంబర్ చూసి, హో నువ్వా తమ్ముడు, ఏంటి చాలా రోజులు కాల్ చేశావు? ఈరోజు నిన్ను చీరలు చూసి మతిపోయి మనసాగకు కాల్ చేశాను. ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా ఆయనకి చెప్పి కొట్టిస్తా. మీ ఆయన? నీకింకా పెళ్లి కాలేదు కదా బంగారం. అవుతుందిరా త్వరలోనే. నీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాలే, ఏడవకు. ఎవరా అదృష్టవంతుడు? కొంచెం మాకు కూడా చూపించచ్చు కదా, చూసి తరిస్తా. పెళ్ళికొచ్చి చూడు తమ్ముడు అని ఫోన్ పెట్టేసింది. ఈడియట్, నేను దీనికి తమ్ముడంట అని తనలో తనే నవ్వుతున్నాడు ప్రశాంత్. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకటే టాపిక్ని హోరెత్తుతున్నాయి. మినిస్టర్ పరందామయ్యతో ఎక్స్ మినిస్టర్ రామ్మోహన్ రహస్య భేటీ, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకోసం అని. విష్ణు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా నిద్రలేవని స్నేహాన్ని లేపుతున్నాడు. అక్క లే అక్క. రేయ్ ప్లీజ్ రా, కాసేపు పడుకో నువ్వు. అసలే నైట్ అంతా పిచ్చి పిచ్చి కలలు. అయ్యో అక్క, మనం తీసిన మినిస్టర్ వీడియో ఎవరు న్యూస్ ఛానల్కి లీక్ చేశారు. మన ఛానల్ తప్ప అన్ని ఛానల్స్లో వస్తుంది. ఏంటి అని షాక్ అయ్యి వెంటనే లేచి వెళ్ళి టీవీ ఆన్ చేసింది. న్యూస్ చూసి షాక్ అయ్యి, ఇదంతా ఎలా జరిగింది అసలు అని ఫోన్ తీసుకొని మేనేజర్కి కాల్ చేసి, మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు సార్. మిమ్మల్ని నమ్మి ఆ వీడియో మీ చేతిలో పెడితే మీరు డబ్బు కోసం దాన్ని అమ్మేస్తారా? మా ప్రాణాలని పణంగా పెట్టి ఆ వీడియో తీసాం. మీకు మా ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదా? ఇప్పుడు మీరు దీనికి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. అతను ఏడుస్తూ, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియదు స్నేహ. వాట్? మీరివ్వకుండా ఇంకెలా లీక్ అవుతుంది? ఆ పెన్ డ్రైవ్ ఎవరికీ తెలియకుండా మీకే డైరెక్ట్గా తీసుకొచ్చిచ్చాను.
దానికి విష్ణునే సాక్ష్యం. మీరు లీక్ చేశారు. మీ మీద నేను కేసు పెడతాను. అమ్మ అంత పని చేయకు తల్లి. పిల్లలు గలవాణ్ణి. అది నేను చెయ్యలేదు. నా మాట నమ్ము తల్లి. నువ్వు నమ్మాలి అంటే నేనేం చేయాలో చెప్పు చేస్తాను. ఓకే ఓకే మీరు ఏడవకండి. అర్జెంటుగా ఈ వీడియో మన ఛానల్లో కూడా వచ్చేలా చేయండి. 5 నిమిషాల్లో స్క్రోలింగ్ రావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేసింది స్నేహ. అక్క ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని విచిత్రంగా చూస్తున్నాడు విష్ణు. ఫోన్లో అరుస్తున్న స్నేహాని నోరు తెరిచి విచిత్రంగా చూస్తున్నాడు విష్ణు. ఏంట్రా చూపు? ఏమైంది నీకు? ఆ మేనేజర్ చేశాడో లేదో నీకు తెలీదు, కానీ ఆయనపై అరుస్తున్నావు. ఇది ఆ మేనేజర్ చేయలేదు విష్ణు అని రిలాక్స్గా సోఫాలో కూర్చుంది. నీకెలా తెలుసు? ఆ వీడియో నీ దగ్గర అతని దగ్గర మాత్రమే ఉంది. మరి ఆ మేనేజర్ చేయలేదంటే అర్థం? అంటే నువ్వు... స్నేహ నవ్వింది. విష్ణు షాక్ అయ్యి నువ్వు చేశావా? కానీ ఎందుకక్క? దానివల్ల మన ఛానల్కి నష్టం కదక్క. ఛానల్కి నష్టం అని చేతులు కట్టుకొని కూర్చుంటే ఈలోగా ఆ సాక్ష్యం చేతులు మారి మరుగున పడిపోతుందిరా. అప్పుడు ఆ వీడియో తీసేందుకు మనం పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కానీ ఇదంతా నువ్వెలా? అవునరా, నేనే చేశాను. పెన్ డ్రైవ్ ఇచ్చి 1 డే కంప్లీట్ అయినా మన ఛానల్లో న్యూస్ రాలేదు. మేనేజర్కి కాల్ చేస్తే ఏవో సాకులు చెప్తున్నాడు. అంత రిస్క్ చేసి మనం ఇస్తే అతను ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడడంతో నాకు మన మేనేజర్ మీద డౌట్ వచ్చింది. అందుకే నేనే లీక్ చేశాను. నువ్వెంత రిస్క్ చేసావో నీకు తెలుస్తుంది అసలు? దీనంతటికీ కారణం నువ్వని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్నేమైనా చేస్తే నాకేదో అవుతుందని నేనెప్పుడు భయపడనురా. నన్ను నాన్న అలా పెంచలేదు. తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా తప్పుని తప్పనే చెప్తాను. అయినా ఈ బాస్ అంటే నీ రిస్క్ రా. అన్నిటికీ సిద్ధపడే నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. విష్ణు కంగారు పడుతున్నాడు. స్నేహకి ఏమవుతుందో అని భయం పట్టుకుంది. స్నేహ విష్ణు పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేస్తూ, అంత కంగారు పడకు తమ్ముడు. మీ అక్క మరీ అంత అమాయకురాలు కాదు. ఫేక్ ఐడితో నేను అన్ని న్యూస్ ఛానల్కి ఒకేసారి వీడియో సెండ్ చేశాను. పంపించింది ఎవరో ఎవరికీ తెలీదు. సో నా పేరు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు కంగారు పడకు విషు, నాకేమీ కాదు, ఓకేనా? హా అని తల ఊపాడు. కానీ తనకి ఇంకా భయంగానే ఉంది. ఇంకా మినిస్టర్ జోలికి వెళ్ళొద్దక్క అన్నాడు. అప్పటికే విష్ణు భయపడుతున్నాడని అసలు విషయం చెప్పకుండా దాచేసి సరే అంది. విషయం తెలిసిన రాఘవ్, లక్ష్మి గారు కూతురు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. రాజకీయ ముసుగులో ప్రజల్ని దోపిడీ చేస్తున్న వాళ్ళని ప్రపంచానికి చూపించిన స్నేహాన్ని చూసి రాఘవ్ గారికి గర్వంగా ఉంది. న్యూస్ చూసిన పరందామయ్య కోపంతో టీవీని పగలగొట్టాడు. కోపంతో ఊగిపోతున్న పరందామయ్యని చూసి పిఏ భయంతో బిక్క చచ్చిపోయాడు. ఈలోగా రామ్మోహన్ ఫోన్ చేసి, ఏంటన్నా, ఏం జరిగింది? ఇదంతా ఎవరు చేసుంటారు? పరందామయ్య గారు, అదే నేను ఆలోచిస్తున్నాను. నిన్ను నన్ను ఇరికించాల్సిన అవసరం ఎవరికుందా అని. ఎవరు చేసినా వాడు ఇంతకింత అనుభవించేలా చేస్తా. అప్పుడు రామ్మోహన్, నేను కొన్ని రోజులు విదేశాలకు పోతానన్నా. ఇక్కడే ఉంటే మీడియా వాళ్ళు వదలరు. అలాగే అని ఫోన్ పెట్టేసి పిఏని పిలిచి అసలు ఇదంతా ఎవరు చేశారో, మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో కనుక్కో. అలాగే నన్ను కాసేపు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా నా కోసం నన్ను కలవడానికి వస్తే లేనని చెప్పు అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. తన రూమ్లో నవ్వుతూ ఉన్న తన భార్య ఫోటో చూస్తూ, ఇదేగా నీకు కావాల్సింది? నువ్వు కోరుకున్నది అవుతుంది. నీ భర్త పతనం. అందుకే నా ఇంతలా నవ్వుతున్నావు. కంగారు పడకు. నీ నవ్వుని నేను త్వరలోనే మాయం చేస్తాను. దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టాను అని తన చేతిలో గ్లాసులో ఉన్న మందు ఆ ఫోటోపై పోశాడు. అలా తాగుతూ తాగుతూ మత్తులోకి వెళ్ళి అక్కడే కూలబడ్డాడు. స్నేహ ఫ్రెష్ అయి వచ్చేసరికి అందరూ సీరియస్గా కూర్చొని ఉన్నారు.
ఏమైంది? ఇప్పటివరకు మీ గోల నా రూంలోకి వినిపించింది. ఇప్పుడేంటి అలా ఉన్నారు? ఎవరు ఏం మాట్లాడలేదు. అదిగో నాకిలా ఏం మాట్లాడకుండా ఉంటే మెంటల్ వస్తుంది. కొంచెం ఏమైందో చెప్తారా? ఇంక విష్ణుని నోరు తెరిచాడు. నాన్న అజయ్ వాళ్ళతో మాట్లాడారు. అయితే ఏం చెప్పారు నాన్న? అంది రాఘవ గారి వైపు చూస్తూ. అది నా నోటితో నేను చెప్పలేను. అమ్మ నువ్వు చెప్పు. నేనా? నేనెలా చెప్పగలను? మీరేగా చెప్పారు, మీరే చెప్పండి అంది రాఘవ్ గారిని చూస్తూ. స్నేహకి విసుగొచ్చి హా ఇప్పుడేంటి? అజయ్ సంబంధం ఫిక్స్ చేశారు అంతేగా? మీకు ముందే చెప్పాను కదా నాన్న, నీ డిసిషన్ ఏదైనా నాకు ఓకే అని. దానికెందుకు ఇంత సీన్ చేస్తున్నారు? నాకు పనుంది. రే విషు వస్తావా? నేను వెళ్ళనా అని బయటికి వెళ్ళిపోయింది. చూసారా ఎంత చిరాకొచ్చిందో? ఓకే చెప్పేశామనుకొని నేను అక్కకి చెప్తాను అని పరిగెడుతూ బయటకొచ్చాడు. బయటకొచ్చిన స్నేహ బ్యాగ్ విసిరేసి చేతిని స్కూటీపై బలంగా గుద్దింది. అది చూసిన విష్ణు స్నేహ దగ్గరకు వచ్చి, అలా కొట్టుకుంటే దెబ్బ తగులుదేమో అక్క, ఇదిగో ఈ గోడకేసి కొట్టుకో. ఏంటా నీ గోల? అసలే చిరాగ్గా ఉంటే. రెండు చేతులు కట్టుకొని చూస్తూ, నీకు చిరాకు ఎందుకొచ్చిందక్క? అజయ్తో పెళ్ళి ఫిక్స్ అయినందుక, లేక నీ మనసుకి నచ్చిన అతను దూరం అవుతున్నందుక? ఎందుకు అనేది తనకి తెలియడం లేదు. ప్రశాంత్ ఫుల్ కోపం వస్తుంది. ఆ కోపం అతనిపై ఎందుకు అనేది తనకి తెలియడం లేదు. ఏడుపు వస్తుంది, కానీ బయటికి రానివ్వడం లేదు. స్నేహ సైలెంట్గా ఉండేసరికి తన పరిస్థితి అర్థం చేసుకొని, నువ్వు ఫీల్ అవుతున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి, బాధపడకు. అజయ్ వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం వద్దని చెప్పారు నాన్న. స్నేహ విష్ణు వైపు చూసింది. అవును అని కళ్ళతోనే చెప్పాడు. విష్ణు చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇప్పటికైనా ఆ ఫేస్ మార్చు. నీ దగ్గర నుండి ఎవరో ఏదో లాగేసుకుంటున్నట్టుగా పెట్టావు ఆ ఫేస్. ఇందాకటి నుండి అస్సలు చూడలేకపోతున్నా. రే విషు అని కొట్టడానికి తన వెనకే పరిగెత్తింది. ప్రశాంత్ న్యూస్ చూసి, ఆ రోజుల్లో ఇదంతా కామనేగా లైట్ తీసుకొని ఆఫీస్కి రెడీ అయి వెళ్తుంటే వరలక్ష్మి గారు ఆపారు. చిన్న నీకొక సంబంధం చూశాను. నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది. నువ్వు కూడా చూసి చెప్పు అని కవర్ ఇచ్చారు. నానమ్మ నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? ఈ నానమ్మని హ్యాపీగా ఉంచడానికి నువ్వేమైనా చేస్తావు కదా చిన్న. చేస్తా నానమ్మ, బట్ ఈ పెళ్ళి ఐ కాంట్. ఒకసారి ఇలా రా అని ప్రశాంత్ని కూర్చోబెట్టి, లైఫ్లో ప్రతి మనిషి ఒక తోడు ఉండాలి చిన్న. చిన్నప్పుడు అమ్మా నాన్న, స్కూల్లో స్నేహితులు, పెళ్ళయ్యాక భార్య, పెద్దయ్యి ముసలివాళ్ళు అయ్యాక పిల్లలు. కానీ మనం పోయే వరకు మనతో అనుక్షణం ఉండేది మన భాగస్వామి మాత్రమే. నీకు నీ తోడుని ఇచ్చి నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. నాకు ఆ ఆనందం ఇవ్వు నాన్న. ప్రశాంత్ ఏం మాట్లాడలేదు. నాకు ఆఫీస్కి టైం అవుతున్నానమ్మా అని వెళ్ళిపోయాడు. ఎప్పటికీ మారుతావు చిన్న. నీ మనసు మార్చే అమ్మాయి త్వరలోనే నీ లైఫ్లోకి రావాలని బాధగా ప్రశాంత్ వెళ్ళిన వైపే చూస్తున్నారు. విష్ణు వెనక పరిగెత్తి అలసిపోయి అమ్మా అని అక్కడే ఉన్న బెంచ్పై కూర్చొని పోయింది. అది అలా ఉండు, ఈ విష్ణుతో పెట్టుకోకు అంటూ స్నేహ పక్కనే కూర్చున్నాడు. వెంటనే విష్ణుని వాయించడం మొదలుపెట్టింది. అబ్బా అమ్మ ఆగు, అక్క ప్లీజ్, తగులుతున్నాయి వదిలే, మర్యాదగా సారీ చెప్పు అని జుట్టు పట్టుకుంది. అక్క జుట్టు మీద మాత్రం కొట్టకే, చెయ్యి వేకు అని ఇంకా గట్టిగా లాగింది. సారీ సారీ వదిలే అనేసరికి వదిలేసి చేతులు విరుచుకుంటూ అది నాతో పెట్టుకోకు అంది. విష్ణు హెయిర్ సరి చేసుకుంటూ, రేపు మా బావని ఇలాగే కొడతావా అక్క? అప్పుడు చూద్దాంలే, వెళ్దామా అని స్కూటీ స్టార్ట్ చేసింది. విష్ణు వెనుక కూర్చొని ఎక్కడికి అన్నాడు. అమ్మ దగ్గరికి అంది. ఇప్పుడెందుకు, తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే.
నాకిప్పుడు వెళ్ళాలనుంది అంటూ పోనిచ్చింది. స్కూటీ వెళ్ళి అమ్మ నిలయం ముందు ఆగింది. విష్ణు ఉండేదక్కడే. తనకి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో అయిన వాళ్ళు కూడా చేరదీయని టైంలో లత అనే ఆవిడ తీసుకొచ్చి తను నడుపుతున్న ఆశ్రమంలో చేర్చారు. అప్పటి నుండి ఆవిడే విష్ణుకి అమ్మ అయింది. ఒకసారి బర్త్డేకి చాక్లెట్స్ పంచడానికి వచ్చిన స్నేహకి విష్ణు అక్క అని పిలవడంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. స్నేహ పేరెంట్స్ తనని కూడా పెంచుకుందామనుకుని ఇంటికి రమ్మంటే తనని చేరదీసిన లతాగారిని వదిలి ఎక్కడికి రాను అంటాడు. స్నేహని మాత్రం అక్క అక్క అని వదిలేవాడు కాదు. పెరిగి పెద్దయ్యాక స్నేహనే విష్ణుకి జాబ్ చూసింది. అమ్మ నిలయంకి వెళ్ళి అక్కడి వారితో కొంచెంసేపు మాట్లాడి లతాగారిని కలవడానికి వెళ్ళారు. అమ్మ ఎలా ఉన్నారు అంటూ లోపలికి అడుగుపెట్టింది. స్నేహ, ఏంటి ఇన్ని రోజులకి ఈ అమ్మ గుర్తొచ్చిందా అన్నారు కోపంగా. సారీ అమ్మా, నా జాబ్ ఎలాంటిదో నీకు తెలుసుగా. విష్ణు చెప్పాడు. మినిస్టర్కి ఎదురెళ్తున్నావని. జాగ్రత్త బంగారం. నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరస్సలు నా గురించి బెంగపడద్దు, సరేనా? అలాగే. ఉండి నీకోసం కాఫీ తెస్తాను. వద్దమ్మా, ఈరోజు నేను నీ చేతో తినడానికి వచ్చాను, సో నాకు తినిపించు. అంటే ముందే ప్లాన్ చేసుకున్నావు అన్నమాట ఇక్కడికి రావాలని అన్నాడు విష్ణు. లాస్ట్ 2 టైమ్స్ రావాలి అనుకున్నా కుదరలేదు. అందుకే ఇంకా ముహూర్తం పెట్టకుండా డైరెక్ట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యా. అయినా ఇందులో నీకు నచ్చిన నష్టం ఏంటి అని లతాగారి వైపు తిరిగి అమ్మ నాకు ఆకలి అంది పొట్ట పట్టుకుంటూ. ఇప్పుడే పెడతాను బంగారం, నువ్వు ఇక్కడే కూర్చో అని కుర్చీలో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి భోజనం ప్లేట్తో తిరిగొచ్చి స్నేహకి తినిపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను కూడా ఉన్నాను, నాకు ఆకలేస్తుంది అన్నాడు విష్ణు మొహం మార్చుకొని. నువ్వు కూడా తినరా, ఎవరొద్దన్నారు అని లతాగారు విష్ణుకి తినిపించారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి అక్కడే టైం స్పెండ్ చేసి లతాగారికి విష్ణుకి బాయ్ చెప్పి తిరిగి ఇంటి బాట పట్టింది స్నేహ. వెళ్తుండగా దారిలో స్కూటీ ఆగిపోయింది. దీనికేమైంది అని చూస్తే ఏమైందో అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని స్కూటీ మీద కూర్చొని క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ చూసుకుంటుంది. ఈలోగా విష్ణు ఫోన్ చేశాడు. అక్క వెళ్ళావా అని. ఇంకెక్కడ వెళ్ళడం రా, నా ద్విచక్ర వాహనం మధ్యలో ఆగిపోయింది. చీకటి పడుతుంది, నేను రానా అక్క? వద్దులేరా, క్యాబ్ బుక్ చేస్తున్నా, ఇంటికి దగ్గరలోనే ఉన్నా అని మాట్లాడుతుంది. తన పక్కన కారు ఆగడంతో రే విషు, మళ్ళీ చేస్తా ఉండరా అని ఫోన్ పెట్టేసి కారులో ఉన్న ప్రశాంత్ని చూసి చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ మీరేంటి ఇక్కడ? నన్ను ఫాలో చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నారు అంది సీరియస్గా. ఆ మాటకి కోపం వచ్చి షటప్, ఫోన్లే పాపమని లిఫ్ట్ ఇద్దామని ఆగితే నన్నే అంటావా? నీ చావు నువ్వు చావు, నాకెందుకు అని వెళ్ళిపోతుంటే కనీసం నీకోసమే వచ్చాను, రా డ్రాప్ చేస్తాను అనొచ్చుగా. పొగరు మాత్రం చాలా ఉంది. తిప్పుకుంటూ వెళ్ళాడు కదా, ఆ కార్ టైర్ పేలిపోయి నాలాగే రోడ్డు మీద నిలబడాలి, ఇదే నా శాపం అనుకొని ఫోన్లో క్యాబ్ బుక్ చేసింది. కొంచెం దూరం వెళ్ళాక ప్రశాంత్ కార్ ఆగిపోయింది. దీనికేమైంది ఆగిపోయింది అనుకుంటూ కార్ చెక్ చేస్తున్నాడు. ఆగిపోయిన ప్రశాంత్ కార్ని చూసి హో గాడ్, నా నాలుకకి అంత పవర్ ఉందా అనుకున్న వెంటనే ఆగిపోయింది అనుకుని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి కార్ చూసుకుంటున్న ప్రశాంత్ని చూసి నవ్వుతుంది. స్నేహ నవ్వు చూసిన ప్రశాంత్, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు కోపంగా. నవ్వుని ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఐఎమ్ సారీ అంది. నోరు మూసుకొని ఎందుకు నవ్వుతున్నావో చెప్పు. నన్ను వదిలేసి మీరు వెళ్దాం అనుకున్నారు కదా, నేను మీ టైర్ పేలిపోవాలి అనుకున్నాను. ఇలా అనుకున్నానో లేదో చూస్తే మీ కారు ఆగిపోయింది అని గట్టిగా నవ్వుతుంది. నిన్ను అని స్నేహని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. సారీ హిట్లర్ గారు అని అక్కడి నుంచి పరిగెత్తింది. ఓయ్ మిర్చి ఆగు, నీ బండి పాడవడమే కాకుండా నా కారు కూడా ఆగిపోవాలని కోరుకుంటున్నావా అని తన వెనుక పట్టాడు. నిజంగా ఇలా జరుగుతుందని
నాకు కూడా తెలీదు హిట్లర్ అని కార్ చుట్టూ పరిగెత్తుతుంది. ఒక్కసారి నాకు కూడా దొరకాలి, అప్పుడు చెప్తా నీ పని అని ఎట్టకేలకి స్నేహని పట్టుకున్నాడు. స్నేహ అప్పుడు స్పృహలోకి వచ్చి ప్రశాంత్ కళ్ళలోకి సూటిగా చూడలేక ఏం చేస్తున్నారు మీరు అని పక్కకు వెళ్తుంటే స్నేహ చెయ్యి పట్టుకొని లాగి కారు కానించి ఎటూ కదలకుండా 2 చేతులు అడ్డుపెట్టాడు. నేను వెళ్ళాలి అంటూ కష్టంగా పలికింది. ఓయ్ మిర్చి, సే సారీ టు మీ. నేను చెప్పను అంది. ఓకే దెన్, నేను కూడా ఇక్కడి నుండి కదలను అన్నాడు తాపీగా. ప్లీజ్ వదలండి ప్రశాంత్ గారు. సారీ చెప్పు, వదిలేస్తా. ఇది మరీ బాగుంది. మీరు మాత్రం థ్యాంక్స్ చెప్పరు, నేను మాత్రం సారీ చెప్పాలా? థ్యాంక్స్ చెప్పను కదా, నీకు గుర్తులేదా? మర్చిపోయావా? మర్చిపోయేలా చెప్తారా మీరసలు? ఆ రోజు అని ఆపేసి నాకేమవుతుంది, ఈయన ఎదురుగా ఉంటే ఎలా అయిపోతున్నాను అనుకొని సారీ అంది. అయినా ప్రశాంత్ వదలకుండా అలాగే చూస్తూ ఏదో లోకంలో ఉన్నాను. హలో హిట్లర్, సారీ చెప్పాను, ఇంకా పక్కకి జరుగుతారా అంది. ప్రశాంత్ తడబడుతూ హా అని పక్కకి జరిపాడు. ఈ క్యాబ్ ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసింది. భయ్యా ఎక్కడున్నారు మీరు? క్యాబ్ బుక్ చేసి ఎంతసేపు అయింది? మేడం ఒకసారి తల పక్కకి తిప్పి చూడండి, నేను వచ్చి 10 నిమిషాలైంది. మీరేదో మాట్లాడుకుంటున్నారని వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి ఓ హిట్లర్ వస్తారా, నేను వెళ్తున్నాను అంది. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఈ మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. అప్పుడే ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, వెంటనే కోప్పడతాడు, యాటిట్యూడ్ చూపిస్తాడు అనుకుంటూ క్యాబ్లో వెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళాక ప్రశాంత్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. కొంత దూరం వచ్చాక స్నేహని వదిలి వెళ్ళలేక తను వెళ్లే వరకు తనని వాచ్ చేయడానికి ప్రశాంత్కి ఆగిపోయినట్టు యాక్ట్ చేయడం గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఈ మిర్చికి ఏదో మ్యాజిక్ ఉంది, నన్ను కట్టిపడేస్తుంది అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ భోజనం దగ్గర కూర్చుంటూ నానమ్మ తిందా రమణమ్మ అని పని మనిషిని అడిగాడు. అమ్మగారు పొద్దునుండి ఏమీ తినలేదు బాబుగారు. వాట్? పొద్దునుండి తినకుండా ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు అసలు? నాకు చెప్పాలని తెలీదా అని అరిచినంత పనిచేశాడు. తినకుండా ఉంది. నేను వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు చిన్నా అంది వరలక్ష్మి. మీరు వెళ్ళండి అన్నట్టు పనివాళ్ళని చూసి తన రూమ్కి వెళ్ళింది. వరలక్ష్మి వెనకే భోజనం తీసుకుని వెళ్ళాడు. నాకొద్దు చిన్న అంది ప్రశాంత్ వైపు చూడకుండానే. నానమ్మ ప్లీజ్, నువ్వు ఇలా చేయకు. నిన్ను ఇలా చూడ్డానికైనా నేనుంది. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా నానమ్మా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా చిన్న? నిన్ను పెళ్లి చేసుకోమంటుంది నీకోసం నా కోసం కాదు. అది నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటాను. ఇప్పుడు తిను, ఇదిగో పట్టు అని ముద్ద కలిపి నోట్లో పెట్టాడు. ఇప్పుడు ఈ ముద్ద నా నోట్లోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలో నీకు తెలుసుగా చిన్న. ప్రశాంత్ కాసేపు ఆలోచించి దీర్ఘంగా గాలి పీల్చి ఉఫ్ అని వదిలి సరే నీకోసం ఒప్పుకుంటున్నా, నేను పెళ్లి చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు నేను తినాలని అబద్ధం చెప్పడం లేదు కదా? అవును నానమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. కానీ దానికి ముందే నేను ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాలి. ఆ తర్వాత అమ్మాయికి ఓకే అయితే నాకు కూడా ఓకే అన్నాడు. వరలక్ష్మి మొహం ఆనందంతో వెలిగిపోయింది. ప్రేమగా ప్రశాంత్ నుదుటిపై ముద్దు పెట్టింది. ప్రశాంత్ నవ్వి ఇప్పుడు నువ్వు హ్యాపీనేగా, తిను అని తినిపించి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి ఫోటో ఇంకా హాల్లో టీపై మీదే ఉంది అంది. భోజనం చేశాక చూస్తాను అని నవ్వి అక్కడి నుంచి వచ్చేశాడు. ప్రశాంత్ కూడా భోజనం చేసి టీపై మీద ఉన్న అమ్మాయి ఫోటో తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు. మరి ఆ ఫొటోస్లో ఉన్నది స్నేహ ఫోటోనా లేకపోతే ఇంకా వేరే అమ్మాయి ఫోటో అనేది మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.